జయ శ్రీరామ్. శివ, అసలు ఈ శివ సాక్షాత్కారం అంటే ఏమిటి? అది పదార్థమా? పదార్థం అనుకోండి. పదార్థం అంటే అది పుడుతుంది. పదార్థం అంటే పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది, పెరుగుతుంది, పోతుంది. అది పదార్థానికి ఉన్న లక్షణం. మరి మన శివుడు ఎలాంటి వాడు? అలాంటి వాడా? పుట్టి పెరిగి నశించేవాడా? కాదు కదా. మన శివుడు ఎలాంటి వాడు అంటే, శివుడు అలాంటి వాడు కాదు. కళ్ళ ముందు కనపడడం మాట పక్కన పెడితే అది ఒక అనుభూతి పొందడమే సాక్షాత్కారం. ఆ శివ అనుభూతి పొందడమే అంటే, మీరు కూర్చున్నారు, శివుణ్ణి ధ్యానిస్తున్నారు, నిరాకార నిర్గుణ పరబ్రహ్మని మీరు ధ్యానిస్తున్నారు, మీకు ఒక రకమైనటువంటి అనుభూతి కలిగింది. అది శివ సాక్షాత్కారం. దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు, ఒక ఎండింగ్ పాయింట్ లేదు, మధ్యలో డ్రామాలు ఏమీ లేవు. నువ్వు ఖచ్చితంగా నువ్వు కూర్చోగలగాలి. అక్కడ అయిపోయిందండి అంటే ఎవరేం చేయలేరు. ఆ తాడుని పట్టుకుని నువ్వు ఎక్కడో బావిలో వెళ్ళాడుతున్నావు, ఆ తాడు వదిలేసే వరకు అగాధంలో పడిపోతావు. అది పట్టుకోవాలి, అలాగే ఎవడో పైకి లాగేదక్కాను కదా. అలాగే ఇంక దీన్ని కూడా మనం విత్ హోల్డ్ చేయడానికి స్ట్రాంగ్గా పట్టుకుని కూర్చోవాలి. అప్పుడే ఆలోచనలు వచ్చేస్తాయి. రా మధుకైట భంజనీయంబ. మధుకైటం రాగద్వేషాలు, అహంకార మమకారాలు, అట్నుంచో రాక్షసుడు, ఇట్నుంచో రాక్షసుడు, లేకపోతే రంభ ఉర్వశి మేనక, ఎవరికి ఏ ఇల్యూషన్ అయితే ఉంటుందో వాళ్ళందరూ వచ్చేస్తారు. స్ట్రాంగ్గా కూర్చోవాలి. కదిలేదే లేదు, తొణికేదే లేదు, వెడికేదే లేదు, ఎవరికి దొరికేదే లేదు. దొంగలాగా కృష్ణుని తలుచుకోవాలనుకుంటున్నాం. వీడిని తలుచుకుంటే ఇంకా కష్టం. ఒక అనుభూతి పొందడమే సాక్షాత్కారం. భగవత్ సాక్షాత్కారం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా అది ఒక అనుభూతి. శివ అనుభూతి, శివ సాక్షాత్కారం ఎలా పొందుతాం? ఈ అనుభూతిని పొందటానికి ఎన్నో మార్గాలని మనకి శాస్త్రం పొందుపరిచింది. మనకు అవన్నీ రెడీ చేసి పెట్టేశారు మన ఋషులు, మన మునులు, మన జ్ఞానులు అందరూ కూడా. వేదాలు, ఉపనిషత్తులు, ఇంకేమిటి, ఇంక వేద వాంగ్మయం, అష్టాదశ పురాణాలు, ఇంకా అసలు మాట్లాడటానికి లేదు. ఇంకా మొత్తం మ్యాటర్ అంతా ఉంది మన దేశంలో. దీనికోసం మనం ఎవరినో వెళ్ళి అడగాల్సిన పని కూడా లేదు. మన దగ్గరే బోర్డు ఉంది. ఎవరినైనా ఇలా కదిలించండి, మన దేశంలో రిక్షావాడితో మాట్లాడండి, వాడు వేదాంతం మాట్లాడతాడు. ఎందుకంటే అది మన దగ్గర టన్నుల కొద్దీ ఉంది. అది ఎవరు పట్టుకెళ్ళలేరు. అలా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఎన్ని క్లాసులు చెప్పుకున్నా కూడా ఇంకా అలా వింటూనే ఉండాలనిపిస్తుంది కదా. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ ప్రక్రియ? ఈ వ్యవవాసిష్టం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో నాకు తెలియట్లేదు, కానీ క్లాసులు మాత్రం ఇలా 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 కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయినా మనకి విసుగు రావట్లా, విరామం రావట్లా. చెప్తారు కదా, వరి అన్నానికి, వంకాయ కూరకి, వరి అన్నానికి విసుగు విరామం లేదుటండి. అలాగే ఇలాంటి కథలన్నీ వింటుంటే అసలు విసుగు విరామం ఉన్నది. ఎన్ని జన్మలైనా ఇలా 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 కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎన్నో మార్గాలను శాస్త్రం మనకి పొందుపరిచింది. సో మనకు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. పరమార్థం అనుభూతి కష్టం, ప్రపంచ అనుభూతి బాగా ఉంటుంది. మనం పరమార్థాన్ని మనం అనుభూతి చెందాలంటే మాత్రం మనకి చాలా కష్టంగా ఉంటుంది. పరమార్థాన్ని అనుభూతి చెందాలి అంటే మనం చాలా కష్టపడాలి, చాలా కృషి చేయాలి. ప్రపంచానుభూతి కోసమా? ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది, ఎలా పడితే అలాగే నువ్వు దాన్ని క్లెయిమ్ చేయగలుగుతావు. ప్రపంచానుభూతికి మనకేమీ కొరత లేదు. పరమార్థ అనుభూతి కోసమే జన్మ జన్మలు మనం సాధన చెయ్యాలి. ప్రపంచ అనుభూతి బాగానే ఉంటుంది మనకి. ఇది ఒక మిథ్య. ఈ శివ అనుభూతిని, అదే సాక్షాత్కారాన్ని, దాన్ని పొందటానికి శాస్త్రం ఎన్నో మార్గాలని శోధించి మధించి మన ముందు పెట్టింది. అది యోగ మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు, ధ్యాన మార్గం కావచ్చు. ఇవన్నీ కూడా మనం
భగవత్ అనుభూతిని పొందడానికి ఈ మార్గాలన్నీ కూడా మనం ఏ మార్గాన్నైనా మనం అనుసరించవచ్చండి. భక్తి మార్గంలో వెళ్ళొచ్చు, జ్ఞాన మార్గంలో వెళ్ళొచ్చు, కర్మ మార్గంలో వెళ్ళొచ్చు, ధ్యాన మార్గంలో ఇంకా ఎన్నో 74 రకాల యోగాలు ఉన్నాయండి. ఏ యోగం ద్వారా అయినా నువ్వు ఆ పరమార్థ అనుభూతిని పొందడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం భగవత్ అనుభూతిని పొందడానికే ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ శివ అనే మాటకి అర్థం ఇంత అంత కాదు. చెప్తున్నాడు శివుడు, వశిష్ఠ, శివ అనే పదానికి అర్థం ఏదో ఓ క్లాసులో చెప్పిస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? కనీసం ఒక 10 క్లాసులైనా ఉండాలి, కనీసం 10 క్లాసెస్ అయినా ఉంటారు. కానీ ఈ శివ అనే పదానికి అర్థం మనం చెప్పలేమంటున్నాడు. శివ అనే మాటకు అర్థం ఇంత అంతా కాదు, శివ సాక్షాత్కారం, శివ అనుభూతి, వీటిలో ఉన్న ఈ శివ అన్న పదానికి అర్థం తెలుసుకుంటే అనుభూతి కోసం మాట రాదు. ఎందుకంటే అనుభూతి కోసం మాట ఉంటుంది, కానీ అది మనం అర్థం చేసుకుంటాం. అలాంటి శివానుభూతిని పొందిన వారు మన ఋషులు, యోగులు, వారి అనుభూతి ఏమిటి, వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, లెట్ us ఎక్స్ప్లోర్ నౌ. ఇవన్నీ మనకి ఎవరు చెప్పారు? ఋషులు, మునులు, యోగులు ఎవరు చెప్పారు? శివ సాక్షాత్కారం అంటే ఏమిటి, శివ అనే పదానికి అర్థం ఏమిటి, అపరిమితమైన ఆనందం అంటే ఏమిటి, లింగం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఋషుల దగ్గర నుంచి, మన జ్ఞానుల దగ్గర నుంచి, మన యాన్సెస్టర్స్ దగ్గర నుంచి వచ్చింది. సో లెట్ us ఎక్స్ప్లోర్. రామకృష్ణ పరమహంస పరమ భక్తుడు కదా. ఈయన కాళికాదేవి ఆలయంలో పూజారి, కాళీ భక్తుడు. కాళీ భక్తుడే కాదండి, ఈయన రామభక్తుడు, శివభక్తుడు, కృష్ణ భక్తుడు. ఎందుకంటే రాముడు వారిని రాముడి యొక్క సెన్సేషన్స్ అనుభవించాడు, కృష్ణతత్వాన్ని అనుభవించాడు, శివతత్వాన్ని అసలు ఎవరున్నారండి ఇన్ని తత్వాలను అనుభవించిన భక్తుడు? ఇప్పుడు ఈ కరెంట్ టైంలో కాంతభక్తి ద్వారా కృష్ణుడిని పొందాడు. అంటే రాధాదేవిని, నేనే రాధాదేవుడు అనుకుని కోలాటం వేసేవాడు, చీర కట్టుకునేవాడు, ఈ నత్తు పెట్టుకునేవాడు, బొట్టు పెట్టుకునేవాడు, సింధూరం పెట్టుకునేవాడు, గాజులు వేసుకునేవాడు, కృష్ణుడికి అర్చన చేసేవాడు, కృష్ణ ధ్యానం చేసేవాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఆడాళ్ళందరితో కూర్చుని గట్ల మీద ఇక్కడ కూర్చుని గాసిప్స్ కొట్టేవాడు. ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదా, కూర్చుని వాళ్ళ మీద వీళ్ళ వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఆడవాళ్ళు లక్షణం గాసిపింగ్, అది కూడా చేసేవాట రామకృష్ణ పరమహంస. ఇంతలా కృష్ణ ఆరాధన చేశాక కృష్ణ సాక్షాత్కారం అయింది. అలాగే రామ సాక్షాత్కారం. నేను ఆంజనేయుడు ఎలా చూశాడు, ఎలా ఉన్నాడు ఆ రాముడిని, నేను కూడా హనుమంతుడిలాగా నేను కూడా రాముల వారిని ధ్యానిస్తాను అని అదే క్యాంపస్లో ఉన్న ఒక చెట్టు మీద ఒక కోతిలో కూర్చున్నాడు. ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఎగురుకుంటూ రామనామం జపం చేసుకుంటూ రాముల వారిని ధ్యానిస్తూ ఉంటే రామ సాక్షాత్కారం అయిపోయి వెనకాల ఒక చిన్న ఇది వెనకాల మనకి బ్యాక్ బోన్ ఉంటుంది కదండి, బ్యాక్ బోన్ ఎక్స్టెన్షన్ కూడా అయింది, ఒక టైల్లో కూడా వచ్చింది. ఇన్ని రకాలుగా ఆయన ఇంతమంది దేవతామూర్తుల యొక్క భక్తి పారవస్యంలో మునిగిపోయి కృష్ణ కాన్షియస్నెస్ ఆయన అనుభవించారు. కృష్ణ కాన్షియస్నెస్, రామ కాన్షియస్నెస్, కాళీ కాన్షియస్నెస్, శివ కాన్షియస్నెస్. అంటే ఇఫ్ యూ సాచురేట్ విత్ ఎ పర్టికులర్ డెయిటీ యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ దట్ కాన్షియస్నెస్. ఏ దేవీ దేవత ఆరాధన నువ్వు క్రమం తప్పకుండా కూర్చొని చేసి వారిని నువ్వు ధ్యానిస్తావో డెఫినెట్గా వాళ్ళ యొక్క సాక్షాత్కారం నీకు కలుగుతుంది. ఇది 100% నిజం, దీనికి అసలు తిరుగులేదు. ఇది మన భారతీయ తత్వం. ఇటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి ఈ రామకృష్ణ పరమహంస శివభక్తుడు కూడా భక్తి యోగంలో మునిగి తేలాడు. కాళీ ఆలయంలోని ఒక శివాలయంలో ప్రదోష వేళలో, అంటే అదే క్యాంపస్లో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ప్రదోష వేళలో శివుడికి అర్చన జరుగుతుంది. శివుడికి అర్చన
ఎలా జరుగుతుంది అంటే మామూలుగా ఈ రమ్మకం చమకం ఇవన్నీ అయిపోయాక ఇది నార్త్ ఇండియన్ స్టోరీ అన్నమాట. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ పూజ జరుగుతున్న సమయంలో వాళ్ళు పఠిస్తున్న స్తోత్రం ఏమిటి అంటే పుష్పదంతుడు అనే భక్తుడు రచించినటువంటి స్తోత్రం వినపడుతుంది. ఈయన నార్త్ ఇండియన్ అండి పుష్పదంతుడు. ఆయన ఒక స్తోత్రాన్ని రచించాడు. ఆ స్తోత్రంతో శివార్చన జరుగుతుంది ఆ శివాలయం. ఆ స్తోత్రాన్ని ఈ పరమహంస విన్నాడు. విని ఇంకా ఆ భావజాలంలో వెళ్ళిపోయాడంటే ఈజీగా వెళ్ళిపోగలరు అనమాట. ఆయన రాముడు అంటే ఆ రామతత్వంలో వెళ్ళిపోగలడు, అంటే అంత తేలిగ్గా కలిసిపోగలడు అనమాట రామకృష్ణ పరమహంస. ఎక్కడ ఈగో లేదు ఆయనకి. అలాగే అన్ని దేవతా తత్వాల్లోకి కూడా మెర్జ్ అయిపోయింది ఆయన కాన్షియస్నెస్. అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి, అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి మామూలుగా సెన్షియస్గా ఎలా ఉండేవాడు అంటే చాలా సెన్సిటివ్గా ఉండేవాడు. చూడండి, అమాయకమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ప్రార్థిస్తారు కొంతమంది పిల్లలు. దేవుడా మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, జ్వరం తగ్గించువా, తగ్గిస్తుంది. అలాంటి పసి హృదయం ఉన్న వ్యక్తి అండి రామకృష్ణ పరమహంస. ఈ పరమహంస ఆ పుష్పదంతుడి యొక్క స్తోత్రాన్ని విన్నాడు. ఆ శ్లోకాలు వింటుంటే ఈ పరమహంసకి ఒకనొక పరవశమైనటువంటి స్థితి కలిగి పరుగున వెళ్ళి ఆ శివలింగాన్ని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్ట. ఆ స్తోత్రం వినేసరికి రామకృష్ణ పరమహంసలో శివుడి మీద అవ్యాజమైనటువంటి ప్రేమ పొంగి పొరలు. ఇప్పుడు మనం చూడండి, ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ పిల్లాడినో పిల్లనో ఎవరినో లేకపోతే మీరు ఎవరినో అక్కడ వెళ్ళి మీరు ఏం చేస్తారు? వెంటనే హక్ చేసుకుంటారు కదా. అలాగా పరమహంస కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ శివలింగాన్ని కాగలించుకున్నట్ట. కాగలించుకునేసరికి భావావేశంతో ఆయన కళ్ళమ్మట ఆశ్రువులలా కారిపోతున్నాయట. ఆ కన్నీటితోటి ఆ శివలింగానికి ఆయన అభిషేకం చేశాడు. అభిషేకం చేసేసరికి ఆనందాశ్రువులతో అభిషేకించాడు ఆ శివుడిని. ఆ భక్తి భావనలోకి తీసుకువెళ్ళిన ఆ పుష్పదంతుడి శ్లోకానికి ఎంత పవర్ ఉందంటే చక్కటి అనుభూతికి ఆయన లోనయ్యాడు మన పరమహంస. దీని భావం ఏమిటంటే అంటే ఆ శ్లోకం అది ఎంత పవర్ఫుల్ అంటే ఆ శ్లోకాన్ని వినేసరికి అంత భావావేశానికి ఎందుకు గురయ్యాడు అంటే ఆ శ్లోకంలో ఉన్న అంతరార్థం ఏమిటంటే అది చెప్తున్నాడు. సరస్వతీదేవి శివుణ్ణి వర్ణించడానికి కూర్చుందిట. ఒక ఆవిడ సరస్వతీదేవి కదండి, అన్ని విద్యలకి మూలం. ఆవిడ శివుడి యొక్క లీలల్ని వర్ణించాలని ఆవిడ కూర్చోండి. రాయాలి అంటే మన సరంజానం అంతా ఉండాలి కదండి. ఒక టేబుల్ ఉండాలి, ఒక పేపర్ ఉండాలి, ఒక సిరా ఉండాలి, ఒక కలం ఉండాలి. ఇప్పుడు మనమే రాయాలంటే పెన్ను ఇవన్నీ ఉండాలి కదా. ఎవరెవరు అన్నీ పట్టుకొచ్చిస్తూ ఉంటారు కదా మనకి. నాకు పర్సనల్గా ఒక ఎక్స్పీరియన్స్ అది చెప్తాను. నేను రాయాలనుకున్నప్పుడు ఆవిడ అలా కూర్చుందిట. అప్పుడు ఏం చేసిందిట, శివుడిని వర్ణించడానికి ఏం చేయాలంటే సిరా కావాలి. సిరా ఆ లీలలు మరి అనంతమైన లీలలు కదా. ఆ లీలలు వర్ణించాలి అంటే ఇంకొంచెం సిరా ఇంత చిన్న డబ్బాతో సరిపోతుందా? చాలు. అందుకని ఏం చేసిందిట, ఒక కాటుక కొండని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేసింది. ఈ కాటుక కొండని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేసరికి మనకి సిరా వచ్చేసింది. ఇప్పుడు ఒక పెన్ను కావాలి. ఆ పెన్ను ఏంటి, కల్పవృక్షం చెట్టు నుంచి కొమ్మ నుంచి ఓ కొమ్మని ఆవిడ ప్లక్ చేసింది. అది అరిగిపోని కరిగిపోని పెన్ను కావాలి. ఇప్పుడు మన పెన్నులో రీఫిల్ అయిపోతుంది, అరిగిపోతుంది. అలా అరగకూడదు. ఇంకా లీలలు రాయడం మొదలుపెట్టారు అంటే ఇంకా ఆ కంటిన్యూషన్గా రాయాల్సింది. వినాయకుడు ఎలా రాశాడు మహాభారతం? వేదవ్యాసులు వారు చెప్తుంటే గంటంతోనే రాశాడు. నువ్వు ఆపేవంటే నేను రాపిస్తానన్నాడు. అందుకే వేదవ్యాసుడు ఎక్కడ ఆపకుండా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు కదా.